హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టండి సో దట్ ఐ విల్ గెట్ మోర్ అప్డేట్స్. అండ్ నాకు ఒక బూస్టర్లా ఉంటుంది, మీకు అప్డేట్స్ వస్తాయి. సో టుడే ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా తీసుకుంటారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఫర్ దాట్. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ఆదిరెడ్డి గారు అండ్ జబర్దస్త్ మహీందర్ గారు, గీతూ రాయల్ గారు, బిగ్ బాస్ లాస్య గారు, అండ్ ఫనీ అండ్ పరిటాల మూర్తి గారు, వీళ్ళందరూ బిగ్ బాస్ బిగ్ బాస్ 8 రివ్యూస్, బిగ్ బాస్ 7 అలా ముందు నుంచి బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తున్నారు కదా. వాళ్ళ వాళ్ళ బిగ్ బాస్ రివ్యూసే చూస్తారా మీరందరూ తెలుగు ప్రేక్షకులు? ఏం మాలాంటి కొత్త యూట్యూబర్స్ కానీ, లేకపోతే రివ్యూ చేద్దాము, మాకు కొంచెం వాల్యూ ఉంది, మేము మంచిగానే రివ్యూ చేయగలము, మేము బిగ్ బాస్ చూస్తున్నాము, 24/7 చూస్తున్నాము, హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము, అవన్నీ చేసాం కదా, మా 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 వీడియోస్ కూడా మీరు చూడొచ్చు కదా, చూసి అప్డేట్ ఇవ్వచ్చు, ప్లస్ మాకు కామెంట్స్ చేయొచ్చు. ఒకవేళ మేము మంచిగా చేయలేకపోతే కామెంట్ చేస్తే మేము డెఫినెట్లీ మా పర్సెప్షన్ మేము మార్చుకుంటాం కదా. నాలాగా చాలామంది యూట్యూబర్స్ ఇలాగా చాలామంది మేము వీడియో చేస్తున్నాము, మాకు వ్యూస్ రావడం లేదు, మేము ఎంత కష్టపడ్డా మాకు అసలు వ్యూస్ రావట్లేదు, ఆదిరెడ్డి గారికి అన్ని వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ ఏ స్ప్లెండెడ్ జాబ్, వాళ్ళు చాలా మంచి పనిలో ఉన్నారు. నేను వాళ్ళతో పోటీ అని చెప్పడం లేదు కానీ, బట్ వాళ్ళైనా స్టార్ట్ చేసింది 0 నుంచి, మేము స్టార్ట్ చేస్తుంది 0 నుంచి. మమ్మల్ని ఆదరించండి, మీరందరూ మా ప్రేక్షక దేవుళ్ళు కాబట్టి. సో డెఫినెట్లీ మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని గ్రో అవ్వడానికి ఒక స్టెప్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి మమ్మల్ని కూడా. ఒక యూట్యూబ్ వీడియో చెయ్యాలి అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అండి, ఎవ్వడికి అంత ఈజీ ఏం కాదు. అది ఒక పెద్ద యూట్యూబర్కైనా, ఒక చిన్న ఇప్పుడు ఛానల్ పెట్టిన వాళ్ళకైనా అది చాలా పెద్ద విషయమే. ఇంట్లో పనులు చూసుకోవాలి, వాళ్ళకైతే ఇంట్లో పనులు చూసుకోవాలి, వర్కింగ్ ఉమెన్ అయితే జాబ్ చేసే దగ్గర చూసుకోవాలి, కెమెరాలు ఆన్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి, వంటలు చేసుకోవాలి, తినాలి, ఇదంతా ఇంత ఈజీ ఏం కాదు. సో అంతమందిని మీరు ఆదరిస్తున్నారు, వాళ్ళ రివ్యూస్ అవన్నీ చూస్తున్నారు. సో మా రివ్యూస్ కూడా చూడండి, మా కంటెంట్ కూడా చూడండి. డెఫినెట్లీ తప్పులు జరుగుతాయి, క్షమించండి. సో డెఫినెట్లీ మమ్మల్ని అందరినీ ఆదరించండి. ఇప్పుడున్న కొత్త యూట్యూబర్స్ అందరి తరఫున నేనైతే ఒక ప్రే చేస్తున్నాను, ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ. సో ఆదిరెడ్డి గారి అలాంటి వీడియోస్ ఆ రేంజ్లో సక్సెస్ అవ్వాలి అనడం ఇప్పుడే అది అతిశయోక్తి అవుతుంది. బట్ కొంచెం మా కంటెంట్ చూడండి, మేము గ్రో అయ్యేటట్టు చేయండి, మాకు ఒక బూస్ట్ వస్తుంది కదా. ఓకే, మేము ఎంటర్టైన్ చేయగలుగుతున్నాము మన తెలుగు వాళ్ళకి. నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒక చోట నచ్చింది, నా పాయింట్ ఇది నచ్చింది. సో డెఫినెట్లీ నేను ఇలాగ మంచిగా ఆలోచించాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి. సో మేబీ ఇప్పుడు జబర్దస్త్ ఇది రివ్యూ ఇవ్వడం కూడా కొంతమందికి అది వాళ్ళ జాబ్. ఈ రివ్యూస్ మీదే బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మన దాంట్లో సో నేను చెప్పేది ఏంటి అంటే, మేబీ నేను చెప్పే విధానంలో ఏమన్నా రాంగ్ అనిపిస్తే నన్ను క్షమించండి. బట్ మా వీడియోస్ చూడండి, ఎస్పెషల్లీ నా వీడియోస్ చూడండి, నాలా నిజాయితీగా కష్టపడే తెలుగు యూట్యూబర్స్ వీడియోస్ చూడండి, మమ్మల్ని సక్సెస్ చేయండి. మేము ఎంతో కొంత సొసైటీకి యూజ్ అయ్యే పనులు చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రిప్షన్ అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్.